ఇదే అమెరికాలో సరే ఈ లోపల ఉన్న సమస్యలు పేదరికం ఇదంతా బయటకు కనబడకుండా చేస్తున్న ఆ ప్రపంచాన్ని పేదరిక ప్రపంచాన్ని బయటకు కనబడకుండా చేస్తున్న ఒక కోణం అయితే ఇంకొకటి గన్ కల్చర్ డ్రగ్ కల్చర్ వీటితో దేశం లోపల కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు ఇలా ఉంచితే సరే మూడవది అంటే రక్షణలో మైటీ మిలిటరీ పవర్ అడ్వాన్స్ టెక్నాలజీలతో డిఫెన్స్ స్ట్రెంగ్త్తో ఏ దేశం లేనంత బలంగా ఈరోజు దేశానికి రక్షణ కవచంలాగా ఉన్నాం, ఒక రక్షణ వలయంలో ఉన్నామని ఏదైతే అమెరికన్లు భావిస్తూ ఉన్నారో అదంతా డొల్లా అనేది ఇరాన్తో జరిగిన ఈ యుద్ధంతో మొత్తం అమెరికన్స్కి అంతా అర్థమైపోయింది. అది ఎలాగో ఇప్పుడు చెబుతాను. అమెరికాలో అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇప్పటి వరకు ఇస్తున్న ప్రొజెక్షన్స్ ఏంటో తెలుసా? దాదాపుగా అంటే ఇక్కడ వీళ్ళకి ఒక 2 యుద్ధ నౌకలు ఉంటాయి. అవే అబ్రహాం లింకన్ అండ్ గెరాల్ట్ ఫోర్డ్. ఈ 2 యుద్ధ నౌకల కాస్ట్ ఒక్కొక్కటి 50,000 కోట్ల రూపాయలు. అలాగే డిఫెన్స్లో వాళ్ళకున్న జెట్ యుద్ధ విమానాలు అయితేనేమి లేదంటే వాళ్ళ రాడార్ సిస్టమ్ అయితేనేమి వాళ్ళకున్న టెక్నాలజీ శాటిలైట్స్ ఇవన్నీ కూడా అమెరికాని రక్షణ రంగంలో అతి బలంగా ఉంచాయి అని ఇప్పటి వరకు ఏదైతే చెబుతూ వస్తున్నారో అవి ఈరోజు నేలమట్టం అయిపోయాయి. ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వట్లేదు అమెరికా. కనీసం అమెరికన్లకు కూడా తెలియడం లేదు. కేవలం ఇది ఒక డౌట్తోనే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది. బట్ అది దాదాపుగా ఇప్పుడు ధృవీకరణకు వచ్చింది.